సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగులు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగా గురువారం జంగారెడ్డిగూడెంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గ్రామీణ తపాలా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం అసిస్టెంట్ సెక్రటరీ దుర్గారావు మాట్లాడుతూ, గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కమలేష్ చంద్ర కమిటీ సిఫారసులను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎం నాగేశ్వరరావు, ఎస్ఎస్ బాజీ, దుర్గారావు, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ తపాలా ఉద్యోగుల నిరవాదక సమ్మె ఈ రోజు 3వ రోజు చేరింది. ఈ రోజు మా గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు అలాగే మిగిలిపోయాయి. దానికి నిరసనగానే మేము మా యొక్క సమ్మెను 3వ రోజుకు చేర్చడం జరిగింది. ప్రభుత్వం ఈ న్యాయమైన కోరికలు తీర్చే వరకు మా నిరంతరం కూడా ఈ నిరవాదక సమ్మె కొనసాగిస్తామని ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మరి గ్రామీణ తపాలా ఉద్యోగుల నిరవధిక సమ్మె 3వ రోజు చేరుకుంది. మరి మొదటి రోజు మరి చాలా గట్టిగా జరిగింది, రెండో రోజు దానికంతా ఇంకా గట్టిగా జరిగింది. 3వ రోజు చాలా మంది కూడా ఎవరైతే నిన్న మొన్న కూడా ఈ స్ట్రైక్లకు పాల్గొనలేదో మా జీడీఎస్ సోదరులందరూ కూడా ఈ రోజు పాల్గొనడం జరిగింది. దరిదాపుగా 300 మంది టెంట్లోకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు సోదరులారా. మరి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, గ్రామీణ తపాలా ఉద్యోగులు పడుతున్న మరి ఈ బాధ గురించి, మాకు రావాల్సిన హోదా గురించి, సివిల్ సర్వెంట్ హోదా గురించి మేము ఈ స్ట్రైక్ చేస్తున్నాం. మరి ముక్కుసూరుగా చెప్పాలంటే ఒకే ఒకటి మాకు రావాల్సింది, గ్రామీణ తపాలా ఉద్యోగులకి సివిల్ సర్వెంట్ హోదా ఒక్కటైనా సరే ఇస్తే మాకు ఇంకా మేము దేన్ని అడగం కూడా. ఆ సివిల్ సర్వెంట్ హోదా ఇస్తే మేము మా యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి అన్ని విధాలు కూడా మాకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక్కడే మనం డిమాండ్ చేస్తున్నాము. మేము అడిగే ఈ యొక్క న్యాయమైన కోరికలు మాకు ఇప్పించాలని మనస్ఫూర్తిగా ఈ సభ వేదిక డిపార్ట్మెంట్ కోరి ప్రార్థిస్తున్నాం.